అందరికీ నమస్కారం. వెల్కమ్ టు జనగణమన. నారా చంద్రబాబు నాయుడు గారు సీఎంగా ఛార్జ్ తీసుకున్న అనంతరం మంత్రి పదవుల్ని అనౌన్స్ చేయడం జరిగింది. ఒక్కొక్కరికి శాఖలను కూడా కేటాయించడం జరిగిపోయింది. మంత్రులందరూ కూడా ఒక్కొక్కరుగా తమ శాఖ బాధ్యతలని స్వీకరిస్తూ వస్తూ ఉన్నారు. అయితే ఉత్తరాంధ్ర ప్రాంతానికి చెందిన కొంతమంది సీనియర్ నాయకులు మంత్రి పదవి రాలేదని అసంతృప్తితో ఉన్నట్టు సమాచారం. అయితే వాస్తవానికి అసంతృప్తితో ఎవరు కూడా ఉండాల్సిన సమయం ఇది కాదు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని అభివృద్ధి పరుచుకోవాల్సిన సమయం ఇది. ఇది గ్రహించి సహకరించి ముందుకు వచ్చి సహకరిస్తూ మీ యొక్క సలహాలు సూచనలు కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వానికి అందించాల్సిన అవసరం ఉంది అని జనగణమన విజ్ఞప్తి చేస్తూ ఉంది. ఇప్పుడు కేటాయించిన మంత్రిత్వ శాఖల్లో కొంతమందికి 2-3 శాఖల్ని అప్పగించడం జరిగింది. రేపు రాబోయే రోజుల్లో కూటమి ప్రభుత్వం మరింత కసరత్తు చేస్తూ మరింత లోతుగా కసరత్తు చేసి ఏ సీనియర్ లీడర్స్కి ఏ శాఖ అప్పగిస్తే బాగుంటుందని, ఎవరికి ఏ అర్హత గల వ్యక్తికి ఏ శాఖని అప్పగిస్తే ఆ శాఖ యొక్క పనితీరు మరింత మెరుగ్గా ఉంటుందని ఆ విధంగా అధ్యయనం చేసి రేపనే రోజు శాఖలు అనేవి కూడా మార్పులు చేర్పులు జరిగే అవకాశం కూడా ఖచ్చితంగా ఉంది. ఇకపోతే ఏ శాఖలు ఏ మంత్రిత్వకి అప్పగించారనేది ఒకసారి మనం చూసినట్టయితే పవన్ కళ్యాణ్ గారికి పంచాయతీరాజ్, రూరల్ డెవలప్మెంట్ అండ్ రూరల్ వాటర్ సప్లై, ఎన్విరాన్మెంట్, ఫారెస్ట్ అండ్ సైన్స్ అండ్ టెక్నాలజీ. నారా లోకేష్ గారికి హ్యూమన్ రిసోర్సెస్ డెవలప్మెంట్, ఐటీ, ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్, ఆర్టీజీ. అచ్చెన్నాయుడు గారికి అగ్రికల్చర్, కోఆపరేషన్, మార్కెటింగ్, యానిమల్ హస్బెండరీ, డైరీ డెవలప్మెంట్ అండ్ ఫిషరీస్. కొల్లు రవీంద్ర గారికి మైన్స్ అండ్ జియాలజీ, ఎక్సైజ్. నాదెళ్ల మనోహర్ గారికి ఫుడ్ అండ్ సివిల్ సప్లైస్, కన్స్యూమర్ అఫైర్స్. పొంగూరు నారాయణ గారికి మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ అండ్ అర్బన్ డెవలప్మెంట్. అనితా వంగలపూడి గారికి హోమ్ అఫైర్స్ అండ్ డిజాస్టర్ మేనేజ్మెంట్. సత్యకుమార్ యాదవ్ గారికి హెల్త్, ఫ్యామిలీ వెల్ఫేర్ అండ్ మెడికల్ ఎడ్యుకేషన్. నిమ్మల రామానాయుడు గారికి వాటర్ రిసోర్సెస్ డెవలప్మెంట్. మహమ్మద్ ఫరూక్ గారికి లా అండ్ జస్టిస్, మైనారిటీ వెల్ఫేర్. రామ్ నారాయణ రెడ్డి గారికి ఎండోమెంట్స్ మినిస్ట్రీ. పయ్యావుల కేశవ్ గారికి ఫైనాన్స్, ప్లానింగ్, కమర్షియల్ ట్యాక్సెస్ అండ్ లెజిస్లేటివ్. సత్యప్రసాద్ గారికి రెవెన్యూ, రిజిస్ట్రేషన్ అండ్ స్టాంప్స్. పార్థసారథి గారికి హౌసింగ్, ఐ&పిఆర్. వీరాంజనేయ స్వామి గారికి సోషల్ వెల్ఫేర్, డిజేబుల్డ్ అండ్ సీనియర్ సిటిజన్ వెల్ఫేర్, సచివాలయం అండ్ విలేజ్ వాలంటీర్. రవికుమార్ గారికి ఎనర్జీ మినిస్ట్రీ. కందుల దుర్గేష్ గారికి టూరిజం, కల్చర్ అండ్ సినిమాటోగ్రఫీ. సంధ్యారాణి గారికి ఉమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్, ట్రైబల్ వెల్ఫేర్. జనార్దన్ రెడ్డి గారికి రోడ్స్ అండ్ బిల్డింగ్స్, ఇన్ఫ్రాస్ట్రక్చర్ అండ్ ఇన్వెస్ట్మెంట్స్. టీజీ భరత్ గారికి ఇండస్ట్రీస్ అండ్ కామర్స్, ఫుడ్ ప్రాసెసింగ్. సవిత గారికి బీసీ వెల్ఫేర్, ఎకనామికల్లీ వీకర్ సెక్షన్ వెల్ఫేర్, హ్యాండ్లూమ్స్ అండ్ టెక్స్టైల్స్. వాసంశెట్టి సుభాష్ గారికి లేబర్, ఫ్యాక్టరీస్, బాయిలర్స్ అండ్ ఇన్సూరెన్స్, మెడికల్ సర్వీసెస్. కొండపల్లి శ్రీనివాస్ గారికి ఎంఎస్ఎంఈ, ఎస్ఈఆర్పి, ఎన్ఆర్ఐ ఎంపవర్మెంట్ అండ్ రిలేషన్స్. రామ్ ప్రసాద్ రెడ్డి గారికి ట్రాన్స్పోర్ట్, యూత్ అండ్ స్పోర్ట్స్. నారా చంద్రబాబు నాయుడు గారి దగ్గర జిఏడి, లా అండ్ ఆర్డర్, పబ్లిక్ ఎంటర్ప్రైజెస్ అండ్ ఆల్ అదర్ పోర్ట్ఫోలియోస్ నాట్ అలొకేటెడ్ టు మినిస్టర్స్. ఇవి మంత్రులందరికి కూడా కేటాయించిన శాఖలు. ప్రతి ఒక్క మంత్రి కూడా తమ శాఖకి ఒక డ్రైవ్ ఇంజిన్ లాంటి వ్యక్తి. ప్రతి ఒక్క మంత్రి కూడా గతంలో వైసీపీ ప్రభుత్వంలో జరిగిన డ్యామేజ్ని అధ్యయనం చేస్తూనే తమ 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 శాఖల్ని ప్రక్షాళన చేసుకుంటూ ముందడుగు వేయాల్సిన సమయం ఇది. ప్రతి ఒక్క శాఖ మరొక శాఖతో పోటీ పడి రాష్ట్రాన్ని అభివృద్ధి పరచాల్సిన సమయం ఇది. ప్రతి ఒక్క శాఖ ప్రక్షాళన చేసుకుంటూ ఎక్కడైతే అవినీతి ఎక్కడ జరుగుతుందో అక్కడ ప్రత్యేక దృష్టి పెట్టి అవినీతి నిర్మూలన జరుపుతూనే అభివృద్ధి పరచాల్సిన అవసరం ఉంది. ఏవైతే శాఖలు రాష్ట్రానికి ఆదాయాన్ని తెచ్చిపెట్టే శాఖలు ఉంటాయో అవి మరింత మెరుగ్గా చిత్తశుద్ధితో పనిచేయాల్సిన అవసరం రాష్ట్రానికి ఖచ్చితంగా ఉంది. రేపు రాబోయే రోజుల్లో కూడా జనగణమన కొన్ని సెలెక్టివ్ శాఖలను తీసుకొని ఆ శాఖలకు సంబంధించి ఎక్కడైతే ప్రక్షాళన అవసరం ఉంటుందో, ఏదైతే మంచి పాలసీ ఆ శాఖకి ఉంటుందో
జనగణమన తన సొంత మాటల్లో ప్రజలకి వివరించే ప్రయత్నం చేస్తుంది. నాకు అవగాహన ఉన్నంత మేరకు ప్రజలకి తెలియచేయడం నా వంతు కర్తవ్యంగా భావిస్తాను. రాష్ట్రానికి ఎన్నో సమస్యలు ఉన్నాయి. రాష్ట్రం ఎన్నో ఛాలెంజెస్ ఫేస్ చేసుకుంటూ ఉంది. ఇలాంటి సమయంలో ప్రతి ఒక్క శాఖ తమ పనితీరును మెరుగ్గా పనిచేస్తూ చిత్తశుద్ధితో పనిచేయాలని కూడా జనగణమన భావిస్తూ ఉంది, ఆకాంక్షిస్తూ ఉంది. భారత్ మాతాకి జై. జై హింద్.